యేసుప్రభు వారు కూడా రూపాంతర కొండ మీదకి తీసుకుని వెళ్ళాలనుకున్నప్పుడు 3 శిష్యులు మాత్రమే తీసుకెళ్ళాడు, పేతురు, యాకోబు, యోహాను. మిగతా శిష్యులు కిందే ఉన్నారు. వాళ్ళు అడగొచ్చుగా, ప్రభు మేము కూడా వస్తాం, మమ్మల్ని కూడా తీసుకెళ్ళని. ఏమో వాళ్ళు అడగలేదు. వీళ్ళు అనుకున్నారు కింద ఉండి మనకి కిందే బాగుంటుందిలే, మళ్ళీ పైకి పోతే ఆయన ప్రార్థన అంటాడు, ఉపవాస ప్రార్థన అంటాడు, ఇవన్నీ కష్టం. ఆయనతో ఉంటే కిందే ఉన్నాం అనుకో, వాళ్ళు వీళ్ళు ఎవరో వస్తారు, ప్రార్థన చేయమంటారు, చేపల రొట్టెలు తెస్తే తినేస్తాము. వాళ్ళు వచ్చేదాకా ఎప్పుడు చూసినా యేసుప్రభు లేకపోతే పేతురు లేకపోతే యోహాను లేకపోతే యాకోబు, అందరూ వాళ్ళే ఉండేవాళ్ళు. మనకి ఎప్పుడు ఈ అవకాశమే రాలేదు. ఈసారి ఇంకంతమందే అనుకున్నారు, వాళ్ళ కిందే ఉండిపోయారు. దే లాస్ట్ ద ప్రివిలేజ్ ఆఫ్ బిహోల్డింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమను చూసే భాగ్యం వారు కోల్పోయారు. అందుకే పేతురు రాస్తాడు, మహాదివ్య మహిమ నుండి వాక్కురాగా వింటిమి. అది మిగతా శిష్యులకు లేదు. వారు ఆయన రూపాంతరాన్ని చూడలేదు, వారు ఆయన మహిమను చూడలేదు. అందరూ బిలీవర్స్, అందరు శిష్యులే. మనం కూడా అందరం వస్తాం, అందరు సీఎన్కి వస్తున్నాం, అందరూ ఇలా కలిసే ఉంటున్నాం. కొంతమంది యేసుప్రభు యొక్క మహిమను చూసే భాగ్యంలోనికి వస్తున్నారు, కొంతమంది చూసే దాంట్లోనికి రాకుండా కిందే వారు ఆగిపోతున్నారు. మనం కిందున్న శిష్యులమా, పైన వెళ్ళిన శిష్యులు? 9 మంది. కొండ మీద ఎంతమంది ఉన్నారు? 3. మెజారిటీ కింద ఉంది, మైనారిటీ అంటే అధిక సంఖ్యాకులు కింద ఉన్నారు, అల్ప సంఖ్యాకులు పైన ఉన్నారు. ఇప్పుడు ముగించక మన ప్రశ్న ఏంటంటే, మనము కిందుండే గుంపులో ఉన్నామా, పైన గుంపులో ఉన్నామా? మన గుంపు బైబిల్లో లేదా? పైన ఉన్న వాళ్ళ ఆలోచన వేరే, వాళ్ళ సరళే వేరే, వాళ్ళ మాటలే వేరే. పేతురు అందుకే ప్రభుత్వ రూపాంతర కొండ మీద అన్నాడు, మనం ఇక్కడ ఉండుట. మీరు అంటారా అట్లా? ఇక్కడే ఉంటాం బ్రదర్, ఇంటికి పోమని. ఇక్కడ ఉన్నా కూడా మీకు ఇల్లు కనిపిస్తుంది, టైం టేబుల్ కనిపిస్తుంది, తిరుగుతుంది, కిచెన్ తిరుగుతుంది, అన్నీ తిరుగుతున్నాయి. ఏమేం చేయాలా? నెక్స్ట్ వీక్ అంతా ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, డ్యూటీలు ఉన్నాయి, పిల్లలు, ఈ భర్త, ఈ భార్య, తలంచుకుంటే నేను నిద్ర పట్టకుండా ఉంటుంది. మీకు ఇక్కడ కూడా వాకింగ్ వినవద్దు కాకుండా ఉంటుంది. బట్ ఏంటంటే తప్పదు, మీటింగ్ పెట్టేశారు కదా, ఎలాగైనా ఉండకపోతే మళ్ళీ పరీక్షలు సరిగ్గా రాయడేమో మావాడనే భయంతో ఇక్కడ ఉంటారు కొంతమంది. భక్తితో కంటే భయంతో చాలామంది లోబడే వాళ్ళు ఉన్నారు. ప్రభు భయంతో లోబడమని కోరట్లేదు, ప్రేమాపూర్వకంగా లోబడాలని కోరుతాను. కనుక లవ్ డిమాండ్స్ ఒబీడియన్స్. ప్రేమ విధేయతను కోరుతుంది. ప్రేమలో విధేయత ఉంటుంది. విధేయత లేకపోతే ప్రేమ లేదు. నో ఒబీడియన్స్, నో లవ్. మనం ప్రభు ప్రేమిస్తున్నామని చెప్తుంటే ప్రభుకు విధేయత కలిగి జీవించడం కూడా ప్రాముఖ్యం కదా. అదే లేకపోతే మనం ప్రభువుని ప్రేమిస్తున్నామని రుజువు ఏంటి? ప్రతిదానికి రుజువులు ఉంటాయి కదా, దీనికి కూడా రుజువు ఉండాలి కదా. ప్రభువును మనం ప్రేమిస్తున్నాం అంటానికి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు జీవిస్తున్నామని